కల్కి పార్ట్ 1లో ప్రభాస్ కాంప్లెక్స్లోకి పోవడానికి ఏమైనా చేస్తాడు. అశ్వత్థామతో ఫైట్ కూడా చేస్తాడు. శంబాల మొత్తం నాశనం అయిపోతుంది. ఆ స్టిక్ని పట్టుకోగానే ప్రభాస్కి కర్ణుడి పవర్స్ మొత్తం వస్తాయి. కానీ దాన్ని వదిలేగానే మొత్తం పోతాయి. దీపిక పడుకొని తీసుకుని వెళ్తుంటే అశ్వత్థామ సోదర ఆగండిని ఎంత అడిచినా వినకుండా వెళ్ళిపోతాడు ప్రభాస్. అది ఒక కొత్త రాజ్యంలోకి వెళ్ళి పడుతుంది. అక్కడ ప్రభాస్ చాలా విచిత్రమైనవన్నీ చూస్తాడు. అక్కడ కర్ణుని కవచకుండలాలు వచ్చి భైరవాకి అతుక్కుంటాయి. భైరవాకి ఏం అర్థం కాదు. దాన్ని తీయడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ తీయలేడు. అశ్వత్థామ భైరవాన్ని ఎత్తుక్కుంటూ వచ్చి భైరవాన్ని కనుక్కుంటాడు. భైరవాకి నువ్వు కర్ణుడు అని చెప్పడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ భైరవ అవేవి పట్టించుకోడు. అప్పుడే అక్కడికి సుమతిలోని సిరప్ తీసుకున్న కలి చాలా యంగ్గా మారి ఆ సిరప్ తీసుకోవడంతో చాలా బలంగా మారి వస్తాడు. అతని దగ్గర అర్జునుని గాంధీవం కూడా ఉంటుంది. ఆ సిరప్ తీసుకోవడం వలన గాంధీవాన్ని కూడా పట్టుకోగలడు. భైరవ కలిని చూసి సార్ నేను మీకు అప్పగించడానికే వస్తున్నా అని అంటాడు. కానీ అశ్వత్థామ అతనితో ఫైట్ చేస్తాడు. కానీ గాంధీవంతో అశ్వత్థామని బంధిస్తాడు కలి. ఆ గాంధీవాన్ని చూసి భైరవాకి మహాభారత యుద్ధంలో జరిగినవన్నీ గుర్తొస్తాయి. ఆ యుద్ధంలో కర్ణుడు చనిపోయే ముందు కృష్ణుడు ఒక మాట చెప్తాడు, కలియుగంలో నేను ఎత్తబోయే 10వ అవతారాన్ని రక్షించడానికి నువ్వు మళ్ళీ జన్మిస్తావు. అప్పుడు నన్ను నువ్వే రక్షించాలి కలి దగ్గర నుండి. భైరవ అన్ని రియలైజ్ అయ్యి కలితో యుద్ధం చేస్తాడు. కానీ భైరవ పవర్స్ సరిపోవు. యుద్ధం చేసే క్రమంలో ఆ స్టిక్ని తీసుకుంటాడు. అప్పుడు కర్ణుడి పవర్స్ అన్నీ వస్తాయి. ఇద్దరు భీకరమైన యుద్ధం చేసుకుంటారు. అశ్వత్థామ వెళ్ళి సుమతిని తీసుకుని వస్తాడు. కలి సిరప్ తీసుకోవడంతో కలి పవర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అది కాక అర్జునుడు గాంధీవం కూడా ఉంది. కలి పవర్స్ ముందు భైరవ అశ్వత్థామ పవర్స్ సరిపోవు. ఇలా చాలాసేపు యుద్ధం చేసుకున్న తర్వాత అశ్వత్థామ భైరవ ఇద్దరు సుమతిని తీసుకొని మెయిన్ శంబాలాకు వెళ్ళిపోతారు. అక్కడ కల్కి జన్మించే వరకు కాపలా ఉన్నామని నిర్ణయించుకుంటారు. కలి కొడుకు రానా కూడా చాలా శక్తివంతుడు. రానా శంబాలాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. యంగ్గా మారిన కలి భూమి మొత్తాన్ని పీడిస్తూ ఉంటాడు. చాలా పాపాలు చేస్తుంటాడు. ఆడవాళ్ళకు రక్షణ ఉండదు. చిన్నపిల్లలను కూడా చంపేస్తుంటారు. భూమి మీద అధర్మం పెరిగిపోయింది. అప్పుడే కల్కి జన్మిస్తాడు. భూమి మీద తిరిగి మళ్ళీ వర్షం పడడం మొదలవుతుంది. ఎండిపోయిన భూమి మొత్తం మళ్ళా పచ్చబడుతుంది. కానీ అధర్మం ఏమాత్రం తగ్గలేదు. రానా శంబాలాన్ని కనుక్కొని యుద్ధం చేయడానికి వస్తాడు. అక్కడ ఉన్న కర్ణుడితో యుద్ధం చేస్తాడు. కానీ కర్ణుడు రానానే అతన్ని అనుచరులందరినీ విజయధనుస్తో అంతం చేస్తాడు. అది తెలుసుకున్న కలి కోపంతో రగిలిపోతుంటాడు. భూమి మొత్తాన్ని పీడిస్తాడు. ఎంతోమంది అసురులను, శక్తివంతమైన రోబోట్లను సృష్టిస్తాడు. చాలా అధర్మం పెరిగిపోయింది. అశ్వత్థామ కర్ణ అధర్మం చూడలేక చాలామంది అసురులతో యుద్ధం చేస్తారు. అయినా కూడా కలిని ఏం చేయలేరు. కలి చాలా భయంకరంగా మారిపోయాడు. కర్ణుడు అశ్వత్థామ కూడా ఏం చేయలేక శంబాలాకి వెళ్ళి కలికిని రక్షిస్తూ ఉంటారు. కలి అనుచరులు కొందరు శంబాలను కనుక్కొని వచ్చి యుద్ధం చేస్తుంటారు. అప్పుడు కలికి 10 సంవత్సరాలు. కర్ణుడిని అశ్వత్థామను కూడా ఓడిస్తారు ఆ అసురులు. అప్పుడు కలికి వారిని సంహరిస్తాడు. కల్కికి 16 సంవత్సరాలు వచ్చాక, అదే మహేష్ బాబుకి 16 సంవత్సరాలు వచ్చాక భూమి మీద ఉన్న 7 మంది చిరంజీవులు అంటే అశ్వత్థామ, బలి, వ్యాసుడు, హనుమాన్, విభీషణ, కృపాచార్య, పరశురామ కల్కి దగ్గరికి వచ్చి భూమి మీద అధర్మం పెరిగిపోయింది, మీరు రావాల్సిన సమయం వచ్చిందని చెబుతారు. అప్పుడు 7 మంది చిరంజీవులు, కర్ణుడు, కల్కి కలిసి కలి మీదకి యుద్ధానికి వెళ్తారు. కలికి తెల్ల గుర్రం మీద వచ్చి పాపులందరినీ అంతం చేస్తున్నాడు. హనుమాన్, కర్ణ, పరశురాం కలిసి అసురులందరినీ అంతం చేస్తున్నారు. వాళ్ళు యుద్ధం చేస్తుంటే భూమి మొత్తం కంపిస్తుంది. కలికిని చూస్తేనే పాపులంతా మరణిస్తున్నారు. అంత తేజస్సుగా ఉంది కలికి అవతారం. ఇలా అసురుల్ని, పాపులందరినీ అంతం చేసుకుంటూ వెళ్తున్నారు. భూమి మీద ఒకేసారి వర్షాలు, భూకంపాలు వచ్చి భూమి అంతం కావడం మొదలైంది. కలి దగ్గరికి యుద్ధం చేయడానికి తెల్ల గుర్రంపై వచ్చాడు. కలిని సంహరించాడు. భూమి మొత్తం అంతమైపోయింది. 60 కోట్ల మంది పుణ్యం చేసిన వాళ్ళని మాత్రం సత్యుగానికి తీసుకెళ్లారు. అశ్వత్థామ కోరిన మరణం వస్తుంది. 7 మంది చిరంజీవులు అవతారాలు చాలిస్తారు. సత్యుగం మొదలవుతుంది. కలికి అప్పుడు ఇలా అంటాడు, నేను 10 అవతారాలే కాదు, భూమి మీద పాపం పెరిగిన ప్రతిసారి జన్మిస్తానని చెప్తాడు. అంతే ఫ్రెండ్స్, ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.